తప్పనిసరిగా. ఈరోజు కువైట్లో మన కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహన రంగా గారి వర్ధంతి సందర్భంగా ఇటు కాపు సంక్షేమ సేన, గల్ఫ్ సేన, జనసేన నుంచి ఆయనకు నివాళులర్పించడానికి ఇక్కడ సమావేశం అవటం జరిగింది. శ్రీ వంగవీటి మోహన రంగా గారంటే అందరూ కూడా ఆయన ఒక కాపు కులానికి అంటగట్టేదానికి చూస్తుంటారు, కానీ అటువంటి మహోన్నతమైన నాయకుడు కాపు కులంలో పుట్టడం ఆ కులం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఆయన కాపు కులంలో పుట్టినప్పటికీ కూడా కానీ అన్ని సామాజిక వర్గాలు బాగుండాలని పరితపించే వ్యక్తి. మరీ ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కూడా అప్పట్లో బలంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈ రాజకీయ పన్నాగాల పన్ని ఈ కులం నుంచి ఒక నాయకుడు కనుక ఇలాగే ముందుకు పోతే మనకు ఈ రాజకీయాల్లో పుట్టగతులు లేకుండా పోతాయి అనే ఉద్దేశంతో అతన్ని అతి కిరాతకంగా అతను చంపడం జరిగింది. ఆయన చంపితే అంతటితో అంతమో అయిపోతుంది అని అనుకున్నారు, కానీ ఇప్పటికీ కూడా కానీ ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఆయన విగ్రహాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయంటే ఆయన పైన ఉన్నటువంటి మమకారం, ఆయన చేసినటువంటి సేవలు, ఆయన ప్రజల కోసం పడినటువంటి తపన అన్నీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని మనందరం కూడా నమ్మాలి. అదేవిధంగా ఈరోజు ఆయన ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సామాజిక వర్గాలు బాగుండాలని చెప్పి లాస్ట్కు అంతిమంగా కూడా ఆయన ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఆయన అక్కడ ప్రాణాలు వదలడం జరిగింది. అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని అలాంటి ఆశయాలు పుణికిపుచ్చుకున్నటువంటి నాయకుడు ఇప్పట్లో ఎవరైనా ఉన్నారంటే అది మన జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా కానీ కుల ప్రస్తావన ఆయన తేలేదు. ఎక్కడే కానీ కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం అంటే ఆయన ఉద్దేశంలో ప్రజల్ని ఒక ఓటు బ్యాంకుగా చీల్చి ఆ పబ్బం గడుపుకోవాలనే వాటికి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ కులాలు అనేటివి, ఈ మతాలు అనేటివి అన్నీ కూడా కానీ ఓటు బ్యాంకు కారణంగా ఒక ఓటర్లుగా వాటిని విడగొట్టి పబ్బం గడుపుకునేది కాదు. ఈ అన్ని సామాజిక వర్గాలకు కూడా తలెత్తుకుని తిరగాలి. ఈ రాజ్యాంగ పరంగా వచ్చేటువంటి హక్కులను అన్ని కులాలు, అన్ని సామాజిక వర్గాలు కూడా అనుభవించాలి సమానంగా అనే ఉద్దేశంతో మన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటికి కూడా కానీ ఎక్కడే కానీ ఇచ్చిన మాటని, తన సిద్ధాంతాలని తప్పుదోవ పట్టకుండా నడిపించుకుంటూ పోతున్నటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఆయన వర్ధంతి సందర్భంగా మనం ఆయనకి ఇచ్చే నివాళులు ఏమైనా ఉన్నాయంటే ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళీ మనం అధికారంలోకి తీసుకుని వచ్చి ఆయన కలల్ని మనం సాకారం చేయాలంటే తప్పనిసరిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఆ సీఎం స్థాయికి మనం పంపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి వేడుకుంటూ ఆయనకు మరొకసారి ఘన నివాళులు. జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. జోహార్ వంగవీటి మోహన్ గారు. జోహార్ వంగవీటి మోహన్ గారు. జోహార్.